గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా కాకినాడకు అతి సమీపంలో ఇది తీరం దాటబోతోంది. ఈ నేపథ్యంలోనే తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిసర ప్రాంతాలు అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు 4 రోజులుగా కూడా ఈ సివియర్ సైక్లోన్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి సివియర్ సైక్లోన్ కండిషన్ ఎలా ఉంది, ఎక్కడ సెంట్రలైజ్ ఉంది, సో దీని ప్రభావం వల్ల ఏ ప్రాంతాల్లో భారీగా అత్యంత భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి, అకాల వరదలు కూడా కొన్ని చోట్ల ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అప్డేట్ ఏంటో చూద్దాం సార్. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలోను ఈ మోంతా తీవ్ర తుఫాను కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. మరియు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులను కలుగజేసే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంతాల్లో అత్యధికంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వైలెట్ ఉన్న ప్రాంతంలో 60 నుంచి 90 కిలోమీటర్లు, ఈ గ్రే ఉన్న ప్రాంతంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల గాలుల యొక్క అత్యధిక వేగాన్ని బట్టి దాని యొక్క డ్యామేజ్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగు, నంద్యాల నుంచి అన్నమయ్య వరకు ఉన్న ప్రాంతానికి ఆరెంజ్ వార్నింగు, పశ్చిమ రాయలసీమ చిత్తూరులో ఎల్లో వార్నింగ్ ఈరోజు ఇచ్చాము. రేపటికి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్ అంటే భారీ నుంచి అతి భారీ, ఈ కొన్ని ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చామంటే ఆ ప్రాంతాల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటుగా ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఈ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అనకాపల్లి వరకు ఉన్న ప్రాంతానికి మరియు పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు వరకు ఉన్న ప్రాంతానికి కొన్ని చోట్ల ఆకస్మిక వరద సంభవించే ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. తర్వాత ఓడరేవులన్నింటిలో ప్రమాద హెచ్చరికలు ఇచ్చాము. కాకినాడలో 10వ నంబరు, విశాఖపట్నం గంగవరంలో 9, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నంలో 8వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశాము. ఇక తుఫాను తీరాన్ని తాకే సమయంలో సముద్ర తీరానికి దగ్గరలో, కాకినాడ తీరానికి దగ్గరలో మరియు యానాం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ స్టార్మ్ సర్జ్ లేదా ఉప్పెన అధికంగా ఉండే అవకాశం 1 మీటర్ వరకు ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఉప్పెన సంభవించే సంభావ్యత ఉన్న ప్రాంతంగా గుర్తించడం జరిగింది. సార్, జనరల్గా సీ రఫ్నెస్ చూస్తాం, ఉప్పెన అంటున్నారు. ఉప్పెన అనేది పైలప్ ఆఫ్ వాటర్, అంటే ఎక్కువ వాటర్ చేరుకొని అది సముద్రం యొక్క తీర ప్రాంతంలో కొన్ని చోట్లకి దాన్ని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అది సముద్ర ప్రాంతానికి లోతట్టు ప్రాంతాలు అయితే విస్తరిస్తుంది. విస్తరించిన తర్వాత దాంట్లో సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వాటరు పంటలను కానీ లేకపోతే తాగునీటికి కానీ కలుషితం చేసే అవకాశం ఉంటుంది. సార్, తీరం దాటిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది? అప్పుడు కూడా రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది? తీరాన్ని తాకిన తర్వాత ఫ్రిక్షన్ లేదా ఘర్షణ వల్ల దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. మరియు దూరం జరిగే కొద్దీ సముద్రం నుంచి సప్లై అయ్యే మాయిశ్చర్ తగ్గుతుంది, సరఫరా. అందువల్ల బలహీన పట్టడానికి సముద్రం తీరాన్ని తాకిన తర్వాత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వెంటనే అవ్వదు. కొన్ని గంటల తర్వాత, 1 రోజు తర్వాత కానీ దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 రోజుల వరకు దాని యొక్క ప్రభావం ఉంది. కొన్ని గంటల్లోనే తీరం దాటబోతోంది కాకినాడ వద్ద. ఎన్ని గంటల ప్రాంతంలోని అంచనా సమయాన్ని ఏమైనా లెక్క పెట్టారు? అంటే మాకున్న దీని ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత, ఎన్ని గంటలంటే అర్ధరాత్రి లోపల, అంతే.
సో ప్రస్తుతానికైతే మోంతా తుఫాను అనేది తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో అంటే 5 గంటల తర్వాత నుంచి రాత్రి మధ్యలో ఇది తీరం దాటే సమయంలో ఖచ్చితంగా బలమైన ఈదురుగాలులు ఉంటాయి. అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికీ రెడ్ అలర్ట్లో కొనసాగుతున్న జిల్లాలతో పాటు ఆరెంజ్ అలానే ఎల్లో ఇండికేట్లో ఉన్నటువంటి జిల్లాలు కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇది ప్రస్తుతానికి విశాఖ నుంచి వాతావరణ అప్డేట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి